డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ ఆస్పిరెంట్స్ మరి జేఈ మెయిన్ 2026కి మనకి కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిందమ్మా. కౌంట్ డౌన్ ఇంకా 30 రోజులు మాత్రమే మనకి టైం ఉంది. మరి 21వ తారీఖుని మరి ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. 21 నుంచి 30వ తారీఖు, జనవరి 21వ తారీఖు నుంచి 30వ తారీఖు మొత్తము 10 సెషన్స్లో అయితే ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. దానికి ప్రతి ఒక్కరు సన్నద్ధం కావాలి. మీరందరూ సన్నద్ధం కావాలి. మీకు మీ లైఫ్లో ఇది ఒక్కటేనమ్మా మంచి టైం. ఇక తర్వాత ఏంటంటే ఏప్రిల్ సెషన్కి మీకు ఎక్కువ టైం ఉండదు. ఈలోపు ఏంటంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అని, ల్యాబ్స్ అని చాలా చాలా బిజీగా ఉంటారు. మరి జనవరి పోతే మనం ఏప్రిల్లో చూసుకోవచ్చు అంటాక లేదు. అందుకని స్టూడెంట్స్కి ఇది మంచి క్రూషియల్ టైం. ఇలాంటి టైము మీ లైఫ్లో రాదు ఎవరు కూడా. నేను లాస్ట్ ఇయర్ కూడా చాలామంది స్టూడెంట్స్కి మరి మెంటర్షిప్ గైడెన్స్ ఇవ్వటం జరిగింది. వాళ్ళ లైఫ్లో కూడా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎవరైతే చేరారో మరి ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ అలాంటి టైము మరి ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళ లైఫ్లో మళ్ళీ ఆ టైము మళ్ళీ తిరిగి రాదు. సపోజ్ ఇక్కడ మనకు ప్రిపరేషన్ ఎలా ఉందమ్మా, మరి ప్రిపరేషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మరి ఫేజ్ వైజ్ ప్రిపరేషన్ ప్లాన్, ఎక్స్పెక్టెడ్ మార్క్స్. మరి జేఈ మెయిన్ 99% రావాలంటే పాసిబుల్ ఫోకస్ ప్లాన్ చేసుకోవాలి. మనకి హై వెయిటేజ్ చాప్టర్స్ ఏ విధంగా ఉండి, పీవైక్యూస్, డైలీ మార్క్ టెస్ట్, కనీసం 1 అవర్ మార్క్ టెస్ట్. ఫిజిక్స్ 1 అవర్, కెమిస్ట్రీ 1 అవర్, ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ 1 అవర్. ఈ విధంగా దిస్ గైడ్. మరి సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ ఏ విధంగా కావాలి, రివిజన్ ఫ్లో విత్ డిసిప్లిన్, యాక్యురసీ. కరెక్ట్గా యాక్యురసీగా ఉండాలి. ఎందుకంటే మనకి నెగిటివ్ మార్కింగ్ ఉన్నాయి. అందుకని యాక్యురసీ. మనం ఎన్ని క్వశ్చన్లు చేసినా, సపోజు 75 క్వశ్చన్లు ఉన్నాయి కదా, 75 క్వశ్చన్లు 25 ఉంటాయి. ఈ 25లో ఎన్ని కరెక్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మనం అన్ని అటెంప్ట్ చేసాం. మనం ఆల్రెడీ ఈ యొక్క ఎగ్జామినేషన్ లాగా, అకాడమిక్ ఎగ్జామ్స్ లాగా, ఇంటర్మీడియట్ 10th క్లాస్ లాగా నేను అన్ని రాసేసాను అట్టాక లేదు. కరెక్ట్గా ఎంత యాక్యురసీ ఉందో నెగిటివ్ మార్కింగ్ని చూసుకోవాలి మనం. విత్ డిసిప్లిన్, యాక్యురసీ, అనాలిసిస్, స్టడీ. ది స్టూడెంట్స్ కెన్ ఫ్లో 99% ఇన్ 35 days. 30 days మనకి ఇంకా 30 days మాత్రమే. మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ చూస్తే మరి 30 daysలో 35 daysలో మరి ఏ విధంగా ఉండాలి. ఈ యొక్క మరి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3గా మరి మనకి ఈ డేస్లో ఇవ్వండి. మరి డేస్ 1 to 20 కోర్ చాప్టర్ చూసుకోండి. ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ కూడా మీ షెడ్యూల్ ఈ విధంగా పెట్టుకోండి. కోర్ చాప్టర్ విత్ హై వెయిటేజీ, బిల్డ్ 150 to 170 మార్క్స్. నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరికైతే 170 to 180 మార్క్స్ ఉంటారో వాళ్ళు 99 రేంజ్లో ఉంటారమ్మా. 170, 180 మార్కులు ఎవరికైతే వస్తుందో వాళ్ళు 99 రేంజ్లో ఉంటారు. మరి అదేవిధంగా 150 మార్కులు వస్తే మీరు కనీసం 98.5 నుంచి 98.9 ఈ ప్రాంతంలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. 150 మార్కులు ఎవరికో వస్తాయో 98.5, 98.9 వస్తాయి. మరి ఫేజ్ 2లో 21 to 30. సో 20 రోజుల్లో మీరేం చేయాలి, ఇది చేయాలి. మరి 21 రిమైనింగ్ చాప్టర్ పీవైక్యూస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. కనీసం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పీవైక్యూస్ చేయమన్నా నేను. ఇంక్రీజ్ యాక్యురసీ, స్ట్రెంత్ అండ్ కాన్సెప్ట్స్. మరి ఫేజ్ 3కి సంబంధించిన డేటా ఏముందంటే మరి డేస్ 31 to 35 మార్క్ టెస్ట్ అండ్ ఫైనల్ రివిజన్. ఫిక్స్ వీక్ ఏరియాస్, ఎక్కడెక్కడ వీక్ ఉన్నారో అది చూసుకోండి ఒకసారి. మరి అదే లాస్ట్ అసలు ఎందుకు ఈ యొక్క 30 days ఎందుకు మ్యాటర్ ఉంటుంది స్టూడెంట్స్. మరి లాస్ట్ 30 days ప్రిపరేషన్ ఇస్ ఇంటెన్షన్, రిజల్ట్స్ డ్రివెన్. ఎందుకంటే మీకు రిజల్ట్స్ వచ్చేది ఇప్పుడే మీ యొక్క మిస్టేక్స్ని కానీ అవన్నీ కూడా క్లారిఫై మరి చూసుకోండి ఒకసారి. ఎన్టీఏ ఫాలోస్ ప్యాటర్న్ వేర్ ద క్వశ్చన్ పేపర్ ఫ్రమ్ ద ఎవరీ పార్ట్ ఆఫ్ ద సిలబస్. క్వశ్చన్స్ ఆర్ కాన్సెప్షనల్, అప్లికేషన్ బేస్డ్ అండ్ సమ్టైమ్స్ లెంతీ విత్ లిమిటెడ్ టైమ్ లెఫ్ట్. టార్గెటెడ్ లెర్నింగ్ అండ్ స్ట్రక్చర్డ్ రివిజన్ బికమ్ ఎసెన్షియల్. మనకి రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అప్లికేషన్ ఓరియంటెడ్, కొద్దిగా కాన్సెప్టువల్గా ఇస్తారు. హై వెయిటేజ్ చాప్టర్ చూసుకోవాలి. అసలు మన ఫిజిక్స్ కానీ, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ కానీ ఎక్కడ హై వెయిటేజ్ వస్తుంది చూసుకోవాలి. తర్వాత స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండవు దాదాపు. మిక్స్డ్ కాన్సెప్ట్, న్యూమరికల్ క్వశ్చన్స్, పీవైక్యూస్ విత్ కాన్సెప్టువల్ సిమిలారిటీ, మార్క్ టెస్ట్ ఫర్ ఎగ్జామ్ లైక్ ప్రాక్టీస్ అనమాట. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. స్టూడెంట్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకు అంత మంచిది. దిస్ అప్రోచ్ ఎన్ష్యూర్ ద క్యాండిడేట్స్ నో హౌ టు 99% మెయిన్
పర్సంటేజ్ జేఈ మెయిన్ విత్ లిమిటెడ్ టైం. ఈ యొక్క తక్కువ సమయంలో మనకి ఈ అప్రోచ్ వల్ల మరి స్టూడెంట్స్కి ఏ విధంగా 99% రావాలో ఉంటుంది. ఇక చూసారా మీరు ఫేజ్ 1లో కోర్ 120 డేస్లో ఫౌండేషన్ స్ట్రాటజీ హై వెయిటేజ్ చాప్టర్స్ 150 మార్కులకి హై వెయిటేజ్ చాప్టర్స్. మరి 150 నుంచి 150 మార్కులు రావాలంటే మీరు కనీసం సపోజ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో సపోజ్ ఈ చాప్టర్స్ ఫిజిక్స్లో హీట్ థర్మోడైనమిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోస్టాటిక్, మ్యాగ్నెటిజం, మోడర్న్ ఫిజిక్స్, సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్, కినెమాటిక్, రొటేషన్, సింపుల్ హార్మోనిక్ మోషన్, వెక్టర్ ఈఎం కెమిస్ట్రీ, ఫుల్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, సర్ఫేస్ కెమిస్ట్రీ, కెమికల్ బాండింగ్, బయోమాలిక్యులర్స్, మ్యాథమెటిక్, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, స్ట్రెయిట్ లైన్స్, సర్కిల్స్, ఇవన్నీ కూడా మంచి లాస్ట్ ఇయర్ వచ్చినాయి స్టూడెంట్స్కి, చాలా వచ్చినాయి. అదేవిధంగా ఫేజ్ 2కి సంబంధించి ఫేజ్ 2 ప్రిపరేషను మీకు 20 రోజులు ఇది ఉంటుంది కదా, మరి 21 to 30 days 1 to 20 days ఇది కదా, ఇది ఒక 10 రోజులు, ఇది ఒక 10 రోజులు. ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 ఇట్లా విడగొట్టుకోండి. పీవైక్యూస్, ఫుల్ సిలబస్ కవరేజ్ అంటే కొత్త సిలబస్ మాత్రం చదవమాకండి. ఆల్రెడీ మీ దగ్గర ఉన్న మెటీరియల్ చూడండి, కొత్త బుక్స్ అయితే చూడొద్దు. వీకర్ చాప్టర్ రివిజను, రెయిన్ఫోర్స్ స్ట్రాంగ్ చాప్టర్స్, ఫిజిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ఆప్టిక్స్, వేవ్స్, వర్క్స్, ఇవి రిమైనింగ్ పీవైక్యూస్ ఫేజ్ 2లో. యూనిట్స్, డైమెన్షన్ ఇక్కడ కూడా మంచి క్వశ్చన్స్ ఉంటాయి. కెమిస్ట్రీ, ఆర్గానిక్ రియాక్షన్స్, ఆల్ఫాబెటిక్, కీటోన్స్, ఎమ్ఎన్ఎస్, థర్మోడైనమిక్స్, ఆటోమిక్ స్ట్రక్చర్, మ్యాథమెటిక్స్, కోఆర్డినేట్ జామెట్రీ, కోఆర్డినేటిక్ ఈక్వేషన్, ప్రాబబిలిటీ, పర్ముటేషన్, కాంబినేషన్, సీక్వెన్స్ అండ్ సిరీస్, ఈ విధంగా క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి మాక్ టెస్ట్ రివిజను, స్కోరింగ్ స్టేజ్, ఎగ్జామ్ సిమ్యులేషను, ఆల్ సబ్జెక్ట్ ఫోకస్ ఆన్ మిస్టేక్స్ రివిజన్. అసలు మనం ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నామో చూసుకోండి. డే టైం అలొకేషను, మరి ప్రతిరోజులో ఈ యొక్క 30 రోజుల్లో 14 గంటలు అవర్స్ పర్ డే పర్ స్టడీ షెడ్యూల్, కనీసం 10 గంటలు చదవండి అమ్మ. ఇవన్నీ 12 గంటలు ఇదంతా ఎందుకు, కానీ మన పాసిబిలిటీ కనీసం 10 గంటలు మీరు ఈ యొక్క 30 రోజులు కష్టపడితే మీ యొక్క 99% మీదే. 170 మార్కులు రావాలమ్మా. 170 మార్కులు మీరు టార్గెట్ పెట్టుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్స్. కానీ ఎక్కువ కష్టపడొద్దు. 170 మార్కులు, ఇంకా మరిన్ని వస్తే 130, 120, అది ఎక్స్ట్రాడినరీ అనుకోండి. ద మార్నింగ్ థియరీ రివిజన్, 1 షార్ట్ ఆన్సర్ లెక్చర్, ఎన్సీఆర్టీ రీడింగ్, కెమిస్ట్రీ, ఆఫ్టర్నూన్ క్వశ్చన్ పేపర్, పీవైకు సాల్వింగ్, ఈవినింగ్ మార్క్ టెస్ట్. ఈ విధంగా అయితే రివిజన్ అయితే చూస్తాం. మరి మార్క్స్ బ్రేక్ డౌన్ ఈ విధంగా ఉంది. ఫిజిక్స్ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ 2 ఫిజిక్స్లో మీకు 50 నుంచి 70 మార్కులు తెచ్చుకోండి బేస్డ్ ఆన్ షిఫ్ట్ డిఫికల్టీ. తర్వాత కెమిస్ట్రీలో 50 మార్కులు తెచ్చుకోండి. మ్యాథమెటిక్స్ చాలా టఫ్గా ఉంటుంది కాబట్టి డిపెండ్స్ ఆన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యాక్యురసీ. ఎన్ని ప్రాబ్లమ్ చేస్తారో 150 నుంచి 170 మార్కులు తెచ్చుకోండి. ఎనఫ్ ఫర్ మీకు 150 నుంచి 170 అంటే మీరు 99%కి దగ్గరలో ఉంటారు. 170 పైన వస్తే 99%, 150 మార్కులు వస్తే 98.5 కానీ 98.9 కానీ ఆ రేంజ్లో వచ్చే అవకాశం అయితే ఉంది ప్రతి స్టూడెంట్స్. మరి ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ సార్, మీరు ఫిజిక్స్లో 70 మార్కులు రావాలి, మరి అంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ చేయాలి? ఒక 20 క్వశ్చన్స్, ఒక 18 క్వశ్చన్స్ ఈ విధంగా చేయండి. ఇక్కడ కూడా 18 × 4 18 4 36 72 క్వశ్చన్స్, అంటే 17 క్వశ్చన్లు చేసినా మీకు సరిపోతుంది. 17 క్వశ్చన్లు చేయండి. ఇక్కడ వచ్చేసి ఒక 15 క్వశ్చన్లు చేయండి. ఇక్కడ 15 క్వశ్చన్స్ 16 క్వశ్చన్లు చేయొచ్చు. ఇక్కడ 17 క్వశ్చన్లు చేయండి. ఇక్కడ 40 మార్కులు కదా, మరి మీకు 4 క్వశ్చన్స్ అంటే ఒక్కొక్కటి 10 క్వశ్చన్స్ చేయండి. 10 క్వశ్చన్స్ చేస్తే 10 × 4 40 మార్క్స్. మ్యాథమెటిక్స్లో ఒక 10 క్వశ్చన్స్ చేయండి. ఇక్కడ కెమిస్ట్రీలో ఒక 16 క్వశ్చన్స్ చేయండి. తర్వాత ఫిజిక్స్లో ఒక 17, 18. అసలు కెమిస్ట్రీ ఈజీగా ఉంటుంది. కెమిస్ట్రీలో 20 క్వశ్చన్లు చేసినా ఇబ్బంది ఏమైనా మంచిగా వచ్చేస్తుంది. ఇది స్టూడెంట్స్, ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి. మరి డెఫినెట్గా విజయం మీదే. ఎలాంటి అవకాశాలు స్టూడెంట్స్కి మరి జీవితంలో ఎప్పుడు రావు. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావరి అకాడమీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.